హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే చాలామందికి ఒకంత సంతోషం. ఈరోజు మనకు హాస్టల్ వెల్ఫేర్ 1:1 ప్రొవిజనల్ లిస్ట్ బయటికి రాబోతుంది. ఇందులో ఎవరైతే ఆల్ టికెట్లు వస్తాయో వాళ్ళకే ఇక ఖచ్చితమైన ఉద్యోగం అన్నమాట. హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 1:1 ఫలితాలు ఈరోజు రాబోతున్నాయి. మనము ఎంతో కష్టపడినాం. 2022 డిసెంబర్లో హాస్టల్ వెల్ఫేరు 581 పోస్టుల పైన నోటిఫికేషన్తో రిలీజ్ అయింది. అసలు యాక్చువల్గా హాస్టల్ వెల్ఫేర్ అప్లికేషన్స్ చాలా తక్కువ వచ్చినాయి. 1,41,000 అప్లికేషన్స్ వస్తాయి. దాంట్లో అంతా ఆన్లైన్లో నిర్వహించినారు ఎగ్జామ్స్. 2023లో ఇంత వరకు కూడా షెడ్యూల్ ప్రకటించలే పరీక్ష యొక్క డేట్స్. 2024 జూన్ 24న ఆన్లైన్లో ఎగ్జామ్ జరిగింది 7 రోజుల పాటు. చాలామంది అభ్యర్థులందరూ కూడా వాళ్ళ సెషన్లో రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెషన్లో ఎగ్జామ్ రాసినారు. చాలా కష్టపడ్డారు. చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. హాస్టల్ వెల్ఫేరు 2 పేపర్లు, ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి పేపర్లు. వారం రోజుల ఈ యొక్క ఎగ్జామ్ ప్రక్రియలో 80,000 మంది ఎగ్జామ్ రాసినారు. ఆ ఎగ్జామ్ రాసిన 80,000 మందిలో చాలామంది చాలా ఆశపడినారు. ఖచ్చితంగా నాకు ఉద్యోగం వస్తుంది అని ఆశపడ్డారు. 2024 జూన్ 24 నా మొదటి రోజు ఎగ్జామ్ స్టార్ట్ అయితే ఆ ఫస్ట్ డే నేను కూడా రాసినాను. చాలా హార్డ్ వచ్చింది. 24, 25, 26 చాలా హార్డ్ వచ్చింది. అసలు అది ఆఫ్లైన్లో ఎగ్జామ్ జరిగి ఉంటే నిజంగా నాకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉండే. ఆన్లైన్ ఎగ్జామ్ అయిపోయేసరికి కొద్ది వరకు అందరికి ఇబ్బంది ఏర్పడ్డది. అక్కడ మనకు ఇక్కడ చూసినట్టయితే సెకండ్ పేపర్లో మనకు సైకాలజీలో చాలా ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ కనిపిస్తాయి. కొన్ని పదాలకు అర్థాలు కావు. ఆ సందర్భంలో కొద్దిగా గందరగోళం, అయోమయం. ఏదేమైనా మనము 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెలెక్ట్ అయినా కూడా 1:1లో ఉంటామా ఉండమా అనేది చూస్తే ఉండలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మన మార్కులతో మనకు తెలిసిపోతుంది. ఏదేమైనా కానీ మళ్ళీ నేను చెప్తున్నాను, హాస్టల్ వెల్ఫేర్ అంతా మంచి జాబు వేరొకటి లేదు. ఎవరికైనా మీలో హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ వస్తే ఎమ్మటే జాయిన్ అయిపోండి. అది మంచి జోనల్ వైజ్ ఉద్యోగము. మీ యొక్క జోన్ 5 జిల్లాల పరిధిలో ఉంటుంది. చాలా చక్కటి ఉద్యోగము. మీకు శాలరీ ఈజీగా లేదన్నా ఒక 40,000 నుంచి 50,000 వరకు తీసుకోగలుగుతారు. చాలా అద్భుతమైన ఉద్యోగము. మీరు దీనికోసము హాస్టల్ వెల్ఫేర్ జాయిన్ అయ్యి మళ్ళీ గ్రూప్ థర్డ్కి పోతా అంటే గ్రూప్ థర్డ్కి పోకండి. గ్రూప్ థర్డ్ పోకుండా డైరెక్ట్ గ్రూప్ 2 వస్తే గ్రూప్ 2కి వెళ్ళండి, గ్రూప్ 1 అయితే గ్రూప్ 1కి వెళ్ళండి. కానీ ఈ 2-3 రోజులలో హాస్టల్ వెల్ఫేర్ యొక్క నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు. నార్మలైజేషన్ వల్ల చాలా మందికి ఉద్యోగాలకు దూరం అయిపోయినారు. హాస్టల్ వెల్ఫేర్ నార్మలైజేషన్ ఉంది. నార్మలైజేషన్ కారణంగానే చాలా మందికి కొంతమంది స్కోర్ పెరిగింది, కొంతమంది స్కోర్ పెరగలే. నాకైతే స్కోరే పెరగలే. నాకు స్కోర్ పెరిగింది 5 మార్కులు, కొంతమందికి 15 మార్కులు కలిసినాయి, కొంతమందికి 20 మార్కులు కలిసినాయి. నాకు ఈ రోజున కనీసం ఒక 10 మార్కులు కలిస్తే నేను టాప్ మెరిట్లో వచ్చేటోనే. కొంతమందికి అదంతే, ఇక బ్యాడ్ లక్. అది నార్మలైజేషన్లో కొంతమంది పెరిగినాయి, కొంతమంది పెరగలే. ఏదేమైనా కానీ ఈరోజు హాస్టల్ వెల్ఫేర్ 1:1 ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. మన ఛానల్లో నేను హాస్టల్ వెల్ఫేర్ నోటిఫికేషన్ మొదలుకొని హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ విషయంలో మాట్లాడిన ప్రతిరోజు హాస్టల్ వెల్ఫేర్లో వచ్చే క్వశ్చన్స్ పైన ఒక చోద్యం ఏంటంటే హాస్టల్ వెల్ఫేర్ జేఎల్ అంటే హాస్టల్ వెల్ఫేర్ జనరల్ స్టడీస్ పేపర్లో ఒక క్వశ్చన్ నాకు వచ్చింది. 2024 జూన్ 24న ఒక హాలీవుడ్ కామెడియన్ తన ఇంట్లో సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు, వాడి పేరేందని అడిగిండు. ఇలాంటి తికమక క్వశ్చన్లు అడగడం, దానికి మనం ఆన్సర్స్ సరిగా కొద్దిగా పర్ఫార్మెన్స్ సరిగా ఇవ్వకపోవడం, దాని కారణంగా మనకు జిఎస్లో పేపర్లో వెనుకబడి ఉన్నాం. అట్లా చాలామందికి ఒక 10-15 క్వశ్చన్లు జటిలంగానే వచ్చినాయి. సో ఎందుకంటే ఇది ఒక ఫ్యూచర్, ఇది ఒక లైఫ్కి సంబంధించిన ఉద్యోగం, జీవితానికి సంబంధించిన ఉద్యోగం. మనకు ఎన్నో రోజుల నుండి కష్టపడ్డాం, ఏదో ఒక ఉద్యోగం సాధించాలి. అయితే డిఎస్సి కావచ్చు, హాస్టల్ వెల్ఫేర్ కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3, 1, జిఎల్, ఇట్లా జేఎల్ ఇలాంటివి అనుకున్నారు. చాలామంది మిత్రులు నిరాశపడకండి. మళ్ళీ హాస్టల్ వెల్ఫేర్ అయితే ఉన్నదా అని అడుగుతున్నారు. హాస్టల్ వెల్ఫేర్ ఇప్పట్లో మనకు జాబ్ క్యాలెండర్లో అయితే లేదు. కానీ చాలా చక్కటి పోస్టులు, 500 పోస్టులు. ఇక్కడికి 500 మంది ఈజీగా అందరూ గ్రేడ్ 1, గ్రేడ్ 2లో సెట్ అయిపోతారు. మీ అందరికీ కూడా మన
ఛానల్లో ప్రతిరోజు నేను హాస్టల్ వెల్ఫేర్ ప్రాథమిక కీ పైన కట్ ఆఫ్ మాట్లాడినాను. ప్రాథమిక కీ పై కట్ ఆఫ్ చెప్పినప్పుడు కరెక్ట్ సక్సెస్ వచ్చింది. మనం ఖచ్చితత్వంతో కూడిన కట్ ఆఫ్ చెప్పిన, ఫైనల్ కీలో కూడా హాస్టల్ వెల్ఫేర్ ఖచ్చితత్వంతో కూడిన కట్ ఆఫ్ చెప్పిన, దానివల్ల ఒక మంచి అనాలిసిస్ వల్ల చాలా మందికి అన్న మీరు చెప్పినట్టే కట్ ఆఫ్ వచ్చింది, మీరు చెప్పినట్టే మేము 1:2కి సెలెక్ట్ అయినాం అని చెప్పి చాలా మంది అన్నారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నేను ఏదైతే ఆ రోజు మీరు ఉద్యోగాలు వస్తాయని మీ అందరికి చెప్పినానో వాళ్ళందరికీ ఇలా 1:1లో ఉద్యోగాలు రాబోతున్నాయి. మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ మన ఛానల్ తరపున. మన ఛానల్ చూసి టీచర్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ అనాలిసిస్ విని నా ఛానల్లో వచ్చే గ్రూప్ 4 అనాలిసిస్ చూసి చాలా మంది గ్రూప్ 4 అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రేపు గ్రూప్ 3లో ఉంటారు, రేపు గ్రూప్ 2లో ఉంటారు, రేపు గ్రూప్ 1లో కూడా ఉంటారు, అండ్ ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్లో కూడా ఉంటారు. ఓకే బ్రదర్స్, ఎవరైతే హాస్టల్ వెల్ఫేర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మెరిట్లో ఉండి 1:1 ప్రొవిజనల్ లిస్ట్లో మీరు ఈరోజు ఉద్యోగాలు సాధించబోతున్నారు. మీ అందరికీ కూడా మన ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్. ఇంకా మీరు ఎన్నెన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.